కొంచెం ఆలస్యంగా అయినా పవన్ తన అభిమానుల కోరిక తీర్చాడు. కాటమరాయుడు సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తారని పవన్ అభిమానులు సంక్రాంతి ఉదయాన ఎంతో ఆశగా ఎదురు చూశారు. దీనికి కారణం ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను సంక్రాంతి రోజు విడుదల చేస్తామని ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల టీజర్ రెడీ కాకపోవడంతో పోస్ట్పోన్ చేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాతలు ప్రకటించి నిరాశ చెందిన ఫ్యాన్స్ ని సంతోషపెట్టేందుకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. చేతిలో కోడిపుంజు పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్న పవన్ ఫోటోని విడుదల చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయం తర్వాత నిరాశలోకి వెళ్లిపోయిన తన అభిమానులకు జోష్ నివ్వడానికి తమిళ వీరం మూవీకి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీ ద్వారా మరో భారీ బ్లాక్ బస్టర్ ను కొట్టడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్, సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని పవన్ అభిమానులు ఆశపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు డాలీ చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో కాటమరాయుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలని పవన్ అభిమానులు విపరీతంగా ఆశపడుతున్నారు. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా కోస్తా జిల్లాలలో కోడి పందాలు హోరెత్తిపోతున్న నేపథ్యంలో పవర్ స్టార్ తన అభిమానుల కోరిక తీర్చడానికి ఇలా కోడి పుంజుతో నడుస్తున్నాడు అనుకోవాలి.